अगर वहां से गोली आएंगे तो यहाँ से గోలా చలేగా అని కటువుగా వార్నింగ్ ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. దీని అర్థం ఏంటంటే భారత్ సరిహద్దుకు అటువైపు నుంచి బుల్లెట్ వస్తే ఇటువైపు నుంచి రాకెట్ లాంచ్ అవుతుందని ఆయన మాటలకు అర్థం. అంత సీరియస్ వార్నింగ్ ఇవ్వటం ఈ రోజుటి సేనలతో జరిగిన సమీక్ష సమావేశంలో జరిగింది. ఇదో రకంగా గర్జన లాంటిదేనని చెప్పుకోవచ్చు. నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వారా సీజ్ ఫైర్ ట్వీట్ రావటం, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర అధికారులు రాత్రంతా చర్చించి ఓ డెసిషన్ కి రావటం, పాకిస్తాన్ ని కాల్పుల విరమణకు ఒప్పించామనటం, అందుకు తగ్గట్టే భారత్ కూడా స్పందించి పాకిస్తాన్ తో కాల్పుల విరమణ జరిగిందని రక్షణ శాఖ సెక్రటరీ మిస్రీ చేసిన ప్రకటనతో దేశవ్యాప్త జనం ఉస్సూర్మని నిట్టూర్చారు. ప్రధాని మోదీని ఈ విషయంలో నెటిజన్లు ట్రోల్ చేశారు. కానీ నిన్న సేనల జనరళ్లతో జరిగిన సమావేశంలో వారికి దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దే దేంగే అన్న చందంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. దాంతో మొదట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఓ ప్రకటనని రిలీజ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, మేము ఇంకా ఆ పనిలోనే ఉన్నాం, ఆ పనేంటో ఇప్పుడే ఏమీ చెప్పలేం, కాస్త ఆగితే ఏం చేశామో అన్ని వివరంగా చెప్తామని చెప్పడంతో ఏదో పెద్దదే జరగబోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కాల్పుల విరమణ ప్రకటన జరిగాక కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ దాన్ని తుంగలో తొక్కింది. అదో జిత్తుల మారి నక్కలాంటిది. అక్కడి ప్రభుత్వానికి సైన్యానికి సయోధ్య లేదు. ప్రభుత్వం చెప్పిన మాట సైన్యం వినదు, సైన్యం చెప్తే ప్రభుత్వం విని తీరాలి, లేదంటే ప్రధాని సీటుకే ఎసరు వస్తుంది. అయితే సైన్యంలోనూ అంతర్గతంగా ఏదో జరుగుతోంది. అధికారికంగా ధృవీకరించని ఓ విషయం గురించి ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ విషయంపై ఊహాగానాలు కనిపిస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ పై చేసిన దాడిలో పాకిస్తాన్ అణ్వస్త్రాలు ధ్వంసమయ్యాయన్నదే ఆ వార్త. పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ అనే కృత్రిమంగా నిర్మించిన మట్టి కొండ ముషాఫెర్ సర్గోదాకు సమీపంలో ఉంటుంది. పాకిస్తాన్ తన అణు ఆయుధాలను, భారీ స్థాయిలో మందుగుండు సామగ్రిని ఇక్కడే ఈ భూగర్భంలోనే దాచి ఉంచుతుందని సమాచారం. నిజానికి ఇది ఒక రకంగా అత్యంత రహస్యమైన సైనిక బంకర్ అనుకోవచ్చు. మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ప్రదేశంపై బంకర్ బస్టర్ బాంబ్స్ తో దాడి చేసిందని సమాచారం. గతంలో గాజాలో హమాస్ ఉగ్రవాదుల నగరం కింద బంకర్లు నిర్మించుకుంటే వాటిని బంకర్ బస్టర్ బాంబులతో పేల్చేశారు. సరిగ్గా అలాగే కిరాణా హిల్స్ దగ్గర కూడా జరిగిందని చెప్తున్నారు. ఆ బాంబుల ప్రత్యేకత ఏంటంటే అవి నేరుగా భూమిని చేరగానే పేలిపోవు, భూమిని చీల్చుకుంటూ లోపలి దాకా చొచ్చుకుపోయి భూగర్భంలో పేల్తాయి. సరిగ్గా ఈ దాడిలో బంకర్ బస్టింగ్ అమ్యునిషన్ ఉపయోగించారని సమాచారం. ఈ దాడి వల్ల కొండలో ఉన్న రహస్య సొరంగాలు మరియు అణ్వాయుధాలు ఉంచే ప్రదేశాలు దెబ్బతిని ఉండవచ్చని చెప్తున్నారు. మరో చోట కూడా పాకిస్తాన్ అణ్వస్త్రాలను దాచుకుంది. అక్కడి కొండపై కూడా ఈ తరహా బాంబ్ వేశారు. ఎలాంటి నష్టం జరగలేదు అని చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. కానీ నిజం ఏంటంటే కొండ లోపల ఉన్న రహస్య స్థావరం పూర్తిగా ధ్వంసమై ఉండొచ్చని అనుమానం. ఈ నేపథ్యంలో అక్కడి జనం ఈ పేలుళ్లు జరిగినప్పుడు తీసిన మొబైల్ వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 3 సార్లు బంకర్ బస్టర్ బాంబులు వేసినప్పుడు 3 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.5 ఒకసారి, 5 తీవ్రతతో 3 సార్లు భూకంపం ఈ ప్రాంతంలోనే రావటం పలు అనుమానాలకు తావిస్తోంది. పాకిస్తాన్ గుండెకాయ మీద భారత్ వైమానిక దళం బాంబులు వేసిందన్న వార్తలు అంతర్జాతీయ మీడియా అయిన ఫ్యాక్స్ టీవీ కూడా ప్రసారం చేస్తోంది. అదే కనుక జరిగితే రేడియేషన్ రావాలి. కానీ కిరాణా హిల్స్ లోపల పేలుడు జరిగింది కాబట్టి రేడియేషన్ సంభవించినా అది భూమి లోపలే ఉంటుంది. నిజానికి అణుబాంబులు సాధారణ బాంబుల్లా పేలవు. వాటిని పేల్చాలంటే 2 వ్యవస్థలు అవసరం అవుతాయి. వాటికి ప్రత్యేక ట్రిగరింగ్ మెకానిజం అవసరం ఉంటుంది. అది ఈ దాడిలో జరగలేదు. భారత వాయుసేన నేరుగా అణ్వాయుధాలను కాకుండా వాటి భద్రతా నియంత్రణ వ్యవస్థ మరియు నిర్వహణ వ్యవస్థలను నిష్క్రియం చేసి ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఎప్పుడు తమదో శక్తివంతమైన న్యూక్లియర్ నేషన్ అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. ఈ వార్త నిజమైతే దాని వెన్నెముక విరిగిందని అనుకోవాలి. ఈ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ఒకవేళ కావాలని భారత్ పై అణ్వస్త్ర దాడి చేయాలన్నా వెంటనే ప్రయోగించడం అస్సలు సాధ్యం కాదని నిపుణులు చెప్తున్నారు. పోనీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లోపల అపారమైన రేడియేషన్ ఉంటుంది. అలాంటప్పుడు వీటిని మరెక్కడికి తరలించలేరు. సర్పం కన్నా ప్రమాదకరమైన పాకిస్తాన్ విషపు కోరలను దానికి తెలియకుండానే అమాంతం పెకిలించింది భారత వాయుసేన.
ఈ వార్త నిజమే అయితే భారత వైమానిక దళానికి ఇది ఒక అసాధారణమైన విజయం లభించిందనే చెప్పుకోవాలి. ఇది కాకుండా ఇంకా ఏదో జరుగుతోందని చెప్తోంది వాయుసేన. అదేంటో త్వరలోనే బయట పెడతానని అంటోంది. అయితే ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటనతో పాకిస్తాన్ భారత్ పై విజయం సాధించినట్టుగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పీచ్ దంచేశాడు. దానిని విన్న భారతీయులకు కారం పూసుకున్నట్టుగా అనిపించింది. మొత్తం అబద్ధాలతో కూడిన స్పీచ్ ని ప్రాంప్టర్లో చూస్తూ చదివినట్టుగా తేలికగానే అర్థమవుతోంది. అయితే ఈ కాల్పుల విరమణ వెనుక ఏదో ఉందన్నది నిజం. అది ఇప్పట్లో బయటకి రాదన్నది కూడా నిజం. అయితే అధికారులు చెప్తున్న దాన్ని బట్టి షరతులతో కూడిన కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. అయితే ఆ 5ంటికి మాత్రం నో అనే చెప్పింది భారత్. పాకిస్తాన్తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా సైనిక చర్యలకు మాత్రమే పరిమితమని, దాయాదిపై దౌత్యపరమైన ఆంక్షలు అలాగే కొనసాగుతాయని చెప్పింది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత, పాక్ విమానాలకు భారత్ గగనతల మూసివేత, వీసాలు, నటులు, యూట్యూబ్ ఛానల్స్, వాఘా సరిహద్దు మూసివేతలపై ఎటువంటి మార్పులు ఉండవు. అవి అలానే కొనసాగుతాయని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై రాజీ లేని పోరాటం కొనసాగుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చల ప్రతిపాదన మొదట పాకిస్తాన్ నుంచే వచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ రాజీ లేని వైఖరిలో ఎప్పటికీ మార్పు ఉండబోదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. మొత్తానికి చూస్తే ప్రధాని మోదీ గత 2 రోజులుగా మౌనంగా ఉండడం మీద సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే మోదీని ఎవ్వరూ తక్కువ అంచనా వేయలేరని అంటున్నారు పరిశీలకులు. ఆయన మౌనం వెనుక ఎన్నో వ్యూహాలు ఉంటాయంటున్నారు. మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో సన్నిహిత మిత్రుడు. అయితే పెద్దన్నగా అమెరికా ఇచ్చిన ఈ సూచనను భారత్ పాటిస్తూ ప్రపంచానికి మరోసారి పాక్ దుష్ట వైఖరిని చాటి చెప్పాలని మోదీ ఆలోచిస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే నిజానికి పాకిస్తాన్ కి ఈ కాల్పుల విరమణలు తెలియవు. ఆ దేశం దాని చేతిలో లేదు. అదొక ఉన్మాద దేశం. అందువల్ల పాక్ బరితెగింపు అన్నది తొందరలో బయటపడుతుంది. భారత్ కోరుకున్నది ఒకటే, ఉగ్రమూకలను, ఉగ్రవాదాన్ని మొత్తం లేకుండా నిర్మూలించాలి. ఉగ్ర పోస్టులను, క్యాంపులను నిర్వీర్యం చేయాలి. అంతేకాదు, పెహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను, వారి హండర్లను భారత్ కి అప్పగించాలి. మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లష్కరే తోయిబా చీఫ్ అయిన మసూద్ అజార్ ని భారత్ కి అప్పగించాలి. సరిహద్దులలో గతంలా కవ్వింపు చర్యలు మానుకోవాలి. ఇలా చాలానే డిమాండ్స్ భారత్ నుంచి పాక్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని పాక్ ఆమోదించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తేనే ఆపరేషన్ సింధూర్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. లేదంటే ఆపరేషన్ కు పాజ్ బటన్ మాత్రమే నొక్కబడుతుంది. అలా కాదని మరేదైనా కుట్రతో పాకిస్తాన్ తోక జాడిస్తే మాత్రం భారత్ తాను ఏం చేయాలో అదే చేస్తుంది. ఇక యుద్ధం అంటే సర్జికల్ స్ట్రైక్స్ తో మాత్రమే కాదు, అనేక రకాలుగా చేయొచ్చని కొన్ని శాంపిల్స్ ని ఇప్పటికే పాకిస్తాన్ కి చూపించింది భారత్. సింధు జలాలను నిలుపు చేసి పాక్ నోరు ఎండగట్టి అన్ని రకాల వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసి పాక్ పౌరులకు వీసాలు కూడా రద్దు చేసింది భారత్. అంతకంటే ముఖ్యమైన వార్నింగ్ ఏంటంటే, పాకిస్తాన్ నుంచి ఏ మాత్రం సరిహద్దులలో చొరబాట్లు కాల్పులు జరిపినా దానిని పాకిస్తాన్తో యుద్ధంగానే భావించి ఖచ్చితంగా ప్రతీకార దాడులు చేస్తామని కూడా తీర్మానించింది. భారత డిమాండ్లను అంగీకరించకపోయినా లేక కవ్వించినా భారత్ ఇక ఎవ్వరి మాట వినదని అంటున్నారు.